నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు, ఆటో కార్మికులకు, మోటార్ రవాణా కార్మికులందరికీ చేతులేసి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన రోడ్డు సమస్య కోడూరు మండల ప్రజానికి ఎదుర్కొనే సమస్య. నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి నిన్న ఈ రోజు. ఈ కోడూరు రోడ్డు రవాణా చేయాలంటే ఆటో కార్మికుడు చెప్పాడు 3 నెలలకు ఒకసారి టైర్ మార్చాలంట. 3 నెలలకు ఒకసారి టైర్ అయిపోతుంది, టైర్ మార్చుకోవాలని చెప్పారు. అట్లాగే రోజు వారానికో నెలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. గత శుక్రవారం మాచివరం దగ్గర ఆటో గుంటలో బోల్తా పడి రజియా బేగం సుల్తాన్ అనే ఆశా కార్యకర్త చెందిరిగి 6 రోజులు కట్టుకొచ్చుకుని ఇట్లా సంవత్సర కాలంలో ఆటో బోల్తా మొత్తం, కారు బోల్తా మొత్తం, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇంకో మహిళా కార్మికురాలు ఇంకా ఆటోలో వస్తుందని చెప్పింది. మా రోడ్డు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోస్తారో అంటుంది. పవన్ కళ్యాణ్ పోస్తారా, చంద్రబాబు నాయుడు పోస్తారా? ఎవడొక్క సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. మన దగ్గర నుంచి బోర్డులు బట్టి 100 రూపాయలు వసూలు చేస్తున్నా డబ్బులు ఎక్కడ పోయినాయి? చంద్రబాబు నాయుడు సాగించిన 830 కోట్ల రూపాయలు సంక్రాంతి నాటికి ఖర్చు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా. ఆ 830 కోట్ల రూపాయలు కోడూరు మండలానికి ఎందుకని కేటాయించలేదు? ఇక్కడున్న జనసేన ఎంపీ, ఇక్కడున్న జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రులకు ఈ 830 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కోడూరు రోడ్డుకి ఎందుకు కేటాయించలేదు? కాబట్టి ఇవాళ గర్భిణి వెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది. 108 వాహనం నడవాలంటే చాలా ప్రమాదంగా ఉంది. అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా ఏందా మాకు వచ్చినట్టు చెప్పారు, మీ రోడ్డు కోసమే పాదయాత్ర చేస్తామంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఆర్టీసీకి లాభం లేదు, రోడ్డు పోస్తే ఆటో కార్మికుల లాభం, ఆటో అందరూ ఎక్కేస్తారు రోడ్డు పోస్తే అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్య ఇది. ఆటో కార్మికులు, రవాణా కార్మికులు, పక్కట కార్మికులు అందరూ ఎదుర్కొంటున్నారు. కానీ మన ఆటో కార్మికులకి ఇక బాధ్యత లేనట్టుగా కనీసం ఈ యొక్క పాదయాత్రకు వచ్చి మద్దతు తెలియజేస్తాం. రోజు తెలియదు మేమే, కాబట్టి మా బతుకులు, మా ఆటోని దీనికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి మీరు కూడా స్పందించి మా పాదయాత్రకి ఆటో కార్మికులు కనీసం ఈ ఊరు దాటే వరకైనా మాట్లాడబట్టి మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆటో కార్మికులు నేను మనం చేస్తూ ఈ పాదయాత్రని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.